నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద వేటు పడే అవకాశం ఉందని చెప్పి జోరుగా చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు కొంత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. సిఎస్ని డీజీపీని మార్చాలి, లేకపోతే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తారని చెప్పి ఫిర్యాదు కూడా చేశారు. సో ఇప్పుడున్న రాష్ట్ర డీజీపీ నిజంగా మార్చే అవకాశం ఉందా? ఒకవేళ మారిస్తే అధికారం ఎన్నికల కమిషన్కి ఉందంటారా? ఇప్పుడు గతంలో 2019 అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడున్న డీజీపీ మీద, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ మీద కూడా ఇలాంటి ఫిర్యాదులే చేశారండి కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర హోంశాఖకి. అప్పుడు కూడా మార్చారు. గతంలో ఇలాంటి సంఘటన చాలా జరిగినాయి. ఇప్పుడు కూడా ఇప్పుడున్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ ఫుల్ టైం డీజీపీ కాదండి, ఆయన ఇన్ఛార్జి టెంపరీ డీజీపీ. ఈ డీజీపీ అపాయింట్మెంట్ని కేంద్రం చేయలేదు, అంటే రాటిఫై చేయలే. ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు కేంద్రం అనేక సార్లు రాష్ట్రాన్ని అడుగుతుంది, మీరు పర్మనెంట్ డీజీపీని నియామకం కోసం మీరు ప్రతిపాదన పంపండి అని. ప్రతిపాదన పంపటం అంటే ఏంటంటే సీనియారిటీలో ఉన్న ఒక 3 పేర్లు పంపాలండి, ఒక్కళ్ళ పేరు పంపకూడదు. 3 పేర్లు కనుక పంపితే అందులో చూజ్ చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ ఉంటుంది. వాళ్ళు నిర్ణయిస్తారు. వాడి నిర్ణయించేది కూడా వాళ్ళ మెరిట్ని బట్టి. వాళ్ళ ఫైల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయండి. వీళ్ళ గతంలో మెడల్స్ ఏమొచ్చినాయి, లేకపోతే కంప్లైంట్స్ ఏమున్నాయి వీళ్ళ మీద, ఈ సీనియారిటీ, ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి అన్నిటినీ కలిపి చూసి ఒకళ్ళని వాళ్ళు డిక్లేర్ చేసి వీళ్ళకి పంపిస్తారు అనౌన్స్ చేసుకోమని. అది వీళ్ళు పంపటలేదు. ఎందుకు పంపట్లేదంటే వీళ్ళకి అనుకూలమైన వ్యక్తిని మాత్రమే డీజీపీగా పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తే ఏ పనైనా మనం చేసుకోవచ్చు రాజకీయంగా. తర్వాత ఇతర పార్టీలను బెదిరించడం కానీ, వాళ్ళ మీద దాడులు కానీ, అవసరమైతే హత్యలు కానీ ఇది చేయొచ్చు. తర్వాత దర్యాప్తులు కూడా ముందుకు వెళ్లకుండా ఆపొచ్చు. కాబట్టి మనకి అనుకూలమైన డీజీపీ ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుందండి, ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. కానీ అది ఎంతవరకు ఏమైనా మంచి పనులు చేసే దగ్గర తప్ప ఇలాగా జిల్లాల్లో మనుషుల్ని పట్టుకుని పీకలు కోసేస్తున్నా కూడా చూస్తా నుంచునే పోలీసు వ్యవస్థ ఉండాలని కోరుకోరు ఎవరు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందంటే అసలు ఈయన ప్రతిపక్షాల వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రతిపక్షాల వాళ్ళు ఇచ్చే ఫిర్యాదులు కూడా తీసుకోవటం లేదు. తీసుకున్నా కూడా వాటిని కనీసం ఆ జిల్లా ఎస్పీలకు పంపించి అక్కడి నుంచి వివరణ తెప్పించుకుని దాని మీద చర్య తీసుకోండి అని ఆదేశాలు ఇవ్వటం కానీ ఏం లేదు. కేవలం ఒక డమ్మీ. అసలు మొన్న ప్రధానమంత్రి పర్యటనలోనే ఇంత వైఫల్యం అయిందంటే అది ఒక రకంగా డీజీపీ గారి మీద కూడా చాలా పెద్ద బ్యాడ్ రిమార్క్ అండి. ఇట్లా ఆల్రెడీ పిఎం గారే నోటీస్ చేశాడు. నా పర్యటన సందర్భంగా ప్రజాగళం అప్పుడు ఈయన ఎవరు కూడా పోలీస్ శాఖ సరైన ఇది బందోబస్తు ఏర్పాటు చేయలేదు అని. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఆల్రెడీ కేంద్ర హోంశాఖ దృష్టిలో పడిపోయాడు డీజీపీ గారు. వాళ్ళ టీడీపీ, ఇతర జనసేన, ఇతర ప్రతిపక్షాలు కూడా వీళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించిన కార్యకర్తలకి ఎలక్షన్ టైంలో రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. రాజకీయ కక్షతో హత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరిగినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు అని ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘమే ఎస్పీలను డైరెక్ట్గా పిలిపించుకుందంటేనే ఒక రకంగా నైతికంగా ఆయన అసలు రిజైన్ చేయాలి. ఆయన చేయాల్సిన పని రాష్ట్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్టేట్లో ముఖేష్ కుమార్ మీనా గారు, ఆయన ఐఏఎస్ అయినా కూడా వాళ్ళకి సంక్రమించిన అధికారాలను తీసుకుని లా అండ్ ఆర్డర్ కూడా వీళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, ఇదిగో ఇట్లా ఇన్ని మర్డర్స్ అని వాళ్ళ రిపోర్ట్ పంపిస్తారు. వాళ్ళు ఆల్రెడీ వివరణ నిన్న తీసేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి, హోంశాఖకి పంపిస్తారు. మేము అడిగాము, ఎందుకు మీరు ఇంత వైఫల్యం చెందుతున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు, రాజకీయ హత్యలు జరిగేటంత శాంతి భద్రతలు దిగజారుతున్నా కూడా మీరు ఎందుకు ప్రతిస్పందించట్లేదు, చర్యలు తీసుకోవట్లేదని అడుగుతారు. తర్వాత మొన్న ప్రధానమంత్రి ఎన్నికల సభలో కూడా మీరు సరైన భద్రతా చర్యలు తీసుకోలేదనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద కూడా వివరణ అడుగుతారు. ఈ వివరణలన్నీ కలిపి క్రోడీకరించి వీళ్ళ ఒపీనియన్ కూడా రాసి గతంలో శాంతి భద్రతలు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది, ఇందులో వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, వీళ్ళని మార్చాల్సిన అవసరం ఉందంటే కూడా సిఫార్సు కూడా చేస్తారు. సిఫార్సు చేసినప్పుడు వాళ్ళే మారుస్తారు. ఇప్పుడు డీజీపీతో ప్రమేయం లేకుండానే చీఫ్ సెక్రటరీని మార్చారు కదండి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో. అక్కడ
తర్వాత సిఎస్లు మార్చేశారు. అట్లా కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైతే ఈ 3-4 జిల్లాలో ఏ అయితే ఫెయిల్యూర్ అయ్యారో తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళ మీద కూడా కన్ను వేసి చూస్తారు. వాళ్ళ కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కదండి, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. ఏ ఎస్పీలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు లేకపోతే అధికార పార్టీకి వత్తాసుగా ఉంటున్నారా అనేది కూడా చూస్తారు. మొన్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఐఏఎస్ని ఐపీఎస్ని విజయవాడలో మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంకోసారి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. మీరు రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేకపోతే ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోండి, లేకపోతే లీవ్ పెట్టి వెళ్ళిపోండి, మేము వేరే వాళ్ళని నియమిస్తాం. ఇక్కడ ఉండి కనుక మీరు మీ బాధ్యతలు నెరవేర్చలేకపోతే మాత్రం మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని. అందులో భాగంగానే ఆల్రెడీ అప్పుడు గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ మీద కొంతమంది ఇన్స్పెక్టర్ని సిఐని కూడా సస్పెండ్ చేశారు తిరుపతి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో. అట్లాగే ఇప్పుడు ఇన్ఛార్జ్ డీజీపీగా 8 మంది సీనియర్స్ని కాదని తను సొంతంగా నియమించుకున్న వ్యక్తిని ఎలక్షన్ టైంలో ఉంచరండి. దాని తోడు మళ్ళీ కంప్లైంట్స్ ఎరైజ్ అవుతున్నాయి. కొన్ని ఎఫెక్టివ్గా పనిచేస్తే పెద్ద పట్టించుకోరు, ఎవరో ఒకళ్ళు శాంతి భద్రతలు గట్టిగా కాపాడుతున్నారని. ప్రధానమంత్రి పర్యటనని పట్టించుకోరు. తర్వాత జిల్లాల్లో రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, గృహదహనాలు జరుగుతున్నాయి, కార్లు దౌర్జన్యాలు, కార్లు తగలబెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు సాక్షులుగా మౌన సాక్షులుగా ఉండేవాళ్ళు ఎస్పీలుగా ఉండటం ఎందుకండి, అవసరమా? అట్లాంటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా మీద వీళ్ళు సరైన చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఎస్పీఎల్ని సస్పెండ్ చేయరని ప్రజలే అడుగుతున్నారు కదా. ఇప్పుడు మాకు రక్షణ లేదు మొర్రో అని మొత్తుకుంటుంటే ప్రభుత్వం ఎట్టాగూ స్పందించదు. ఇవాళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉనికే లేదు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘమైనా ఆ పాత్ర ఇప్పుడు కనీసం మనం అభినందించాల్సింది ఏంటంటే రాష్ట్ర ఎన్నికల CEO గారు కనీసం 3 ఎస్పీలని పిలిపించాడు, కాల్ఫర్ చేశాడు, ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాడు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి తీసుకున్నాడు. అంటే మరి అంత మేరకి చర్యలు అయితే ఉంటాయి. సుధాకర్ గారు, మేము డీజీపీలమి లేకపోతే మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని గతంలో లాగా ఇప్పుడు మాట్లాడటానికి వీల్లేదు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారాలను ఉపయోగించుకుంటుంది. అవసరమైతే వీళ్ళు కూడా హోంశాఖ ఉన్నతాధికారులు కూడా, హోంశాఖ సెక్రటరీ లాంటి వాళ్ళు ఓవర్ రైడ్ చేసి ఎస్పీలు మార్చి కొత్త వాళ్ళని పెడతారు, అర్హులైన వాళ్ళని. అంటే ఒకవేళ తాజాగా డీజీపీ రేసులో ప్రస్తుత ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారని చెప్పి ఒక చర్చ కూడా నడుస్తుంది. సో సీనియారిటీ ప్రకారం అంటే ఎలక్షన్ కమిషన్కి రైట్స్ ఉంటాయా, లేదా మళ్ళీ కేంద్రానికి పంపి మళ్ళీ అదంతా ప్రాసెస్ జరగాల? అక్కర్లేదండి, ఇప్పుడు వీళ్ళు ఎట్టాగూ పంపలేరు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈయన పంపేది ఏముంది? ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ ప్రైమ్ మినిస్టర్ మీటింగే ఫెయిల్ అయిన తర్వాత ఇంకా ఇతర జిల్లాల్లో జరిగిన రాజకీయ మటర్లు అనేది చాలా చిన్న విషయాలు. కాబట్టి ఇప్పుడు డీజీపీని రాష్ట్ర ప్రభుత్వాలు రిఫర్ చేసినా అది వేస్ట్ అండి. ఇప్పుడు మీ అధికారం పోయిన తర్వాత మీరు చేసే సిఫార్సులకి ఏం విలువ లేదు. మీరు అన్నట్టు ద్వారకా తిరుమలరావు అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా నక్సలైట్ ప్రోన్ ఏరియాస్లో కూడా పనిచేసి మంచి పేరుంది ఆయనకి, చాలా సీనియర్. ఎక్కడ చేసినా కూడా వివాద రహితంగా ఉంటాడు, చాలా జెంటిల్మెన్ అనే పేరు ఉంది ఆయనకి. ఆయన ఏ ప్రభుత్వాలకి లేకపోతే నాయకులకి సాగిలిపడి పనిచేసిన దాఖలు లేదండి. ఆయన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాడు తప్ప వ్యక్తులకి వంగి పనిచేయడు. కాబట్టి ఆయన అవ్వచ్చు, అలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా కూడా కావచ్చు. ఇప్పుడు ఎంపిక చేసేటప్పుడు వాళ్ళు బహుశా 3 ఉంటే ద్వారకా తిరుమలరావు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ టైంలో కూడా మార్చారు డీజీపీలని. ఎలక్షన్ టైంలోనే ఎక్కువ మార్చారు, ఎందుకంటే సరైన వ్యక్తి కానప్పుడు డీజీపీ మార్చేశారు. కాబట్టి మీరన్న అవకాశం కూడా లేకపోలేదు. ఎండీగా ఆర్టీసీకి ఎవరైనా బండి నడుస్తుంది, కానీ డీజీపీ అనేది టోటల్గా శాంతి భద్రతలు కాపాడటం, అన్ని పక్షాలకి సమన్యాయం జరగాలి, ప్రజలకు రక్షణ కలగాలి, తర్వాత ఓటింగు న్యాయబద్ధంగాను రాజ్యాంగబద్ధంగా జరగాలి, శాంతియుతంగా స్వేచ్ఛాయుతంగా జరగాలి.